ఈ రోజుల్లో జెన్‌జీ అనగానే చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది సోషల్ మీడియా యాప్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, అలాగే ట్రెండింగ్ డాన్స్ వీడియోలు, అలాగే రోడ్లపై చేసే ధర్నాలు, రాజకీయ నినాదాలు, హ్యాష్‌ట్యాగ్ ఉద్యమాలు. సమాజంలో కొందరు తుకడే తుకడే గ్యాంగులతో కలిసి దేశాన్ని అస్థిరత వైపు, కల్లోలం వైపు నడిపించే దిశలో విచ్ఛిన్నకర శక్తులుగా మారుతుంటే, అదే జెన్‌జీ తరంలో మన కంటికి కనిపించని మరొక గొప్ప పవర్‌ఫుల్ ముఖం కూడా ఉంది. అది కెమెరాల ముందు డాంబికాలు పలకదు. టీవీ స్టూడియోల డిబేట్లలో పనికిరాని చర్చల్లో పాల్గొనదు. ప్రశాంతమైనటువంటి ల్యాబ్లలో, మెకానికల్ వర్క్షాప్లలో, క్లిష్టమైన కంప్యూటర్ సిమ్యులేషన్స్లో మధ్య నిశ్శబ్దంగా రాత్రి భవన్లో శ్రమిస్తూ భారతదేశ భవిష్యత్తును సరికొత్తగా నిర్మిస్తోంది. విచ్ఛిన్నకారులను చూసి నవ్వుకుంటూ తమ అద్భుతమైనటువంటి మేధస్సుతో, అంకిత భావంతో దేశం గర్వపడేలా చేస్తున్నటువంటి నిజమైన ఆశాకిరణాలు, అసలైన టార్చ్ బేరర్స్ వీలే. సాధారణంగా క్షిపణులు, హైపర్సోనిక్ వాహనాలు, అత్యాధునిక రక్షణ వ్యవస్థలకు సంబంధించినటువంటి ఇంజన్ల అభివృద్ధి, అలాగే పరిశోధనలు అంటే ప్రపంచంలోని అమెరికా, రష్యా, చైనా లాంటి సూపర్ పవర్స్ ప్రభుత్వ ప్రయోగశాలలు, వేల కోట్ల భారీ బడ్జెట్లు, వందలాది మంది దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి సీనియర్ శాస్త్రవేత్తల మాత్రమే గుర్తొస్తూ ఉంటారు. మన భారతదేశం విషయానికి వస్తే కనుక డిఆర్డీఓ, ఇస్రో వంటి దిగ్గజ ప్రభుత్వ రీసెర్చ్ సంస్థల వల్ల మాత్రమే ఇలాంటి సంక్లిష్టమైనటువంటి ప్రయోగాలు సాధ్యమవుతాయంటూ అందరూ భావిస్తున్నారు. కానీ ఈసారి కథ కంప్లీట్గా వేరేగా ఉంది. మన దేశానికి చెందినటువంటి ఒక ప్రైవేట్ యువ ఇంజనీరింగ్ స్టార్టప్ ఆ పాత నమ్మకాలను అమాంతం తిరగరాసింది. ది ప్రొపల్స్ అనే భారతీయ స్టార్టప్కు చెందినటువంటి జెన్‌జీ ఇంజనీర్లు ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన ప్రొఫెషనల్ టెక్నాలజీలలో మూడింటిని ఒకే ఒక్క ఇంజన్తో సమన్వయం చేస్తూ అంతర్జాతీయ స్థాయిలోనే ఒక ఊహించని సంచలనం సృష్టించారు. 5 కిలో న్యూటన్ థ్రస్ట్ సామర్థ్యం గల ఎయిర్ బ్రీతింగ్ రొటేటింగ్ డొనేటేషన్ ఇంజన్ను కూడా వారు విజయవంతంగా పరీక్షించి రికార్డు సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా ఇది ఇప్పటికీ ఇంకా పరిశోధన, ప్రయోగ దశల్లోనే ఉన్న సాంకేతికత అయినప్పటికీ భారత్ వంటి దేశాల్లో ఒక స్వదేశీ యువ స్టార్టప్ దీనిని ప్రాక్టికల్గా సాధించడం ఒక చారిత్రాత్మక మైల్ రాయి. ఈ ప్రయోగంలో అసలు గొప్పదనం, మైండ్ బ్లోయింగ్ ఇంజనీరింగ్ ఏంటంటే ప్రపంచంలో నలుమూలలా ఉన్నటువంటి అగ్రదేశాల సైంటిస్టులను సైతం ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి 3 వేరువేరు అత్యాధునిక సాంకేతికతలను ఒకే వ్యవస్థలో పర్ఫెక్ట్గా కంబైన్ చేయడం. అందులో మొదటిది ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీ. సాధారణంగా సాంప్రదాయ రాకెట్ లేదా క్షిపణి నింగిలోకి ప్రయాణిస్తున్నప్పుడు ఇంధనంతో పాటుగా దాన్ని మండించడానికి విపరీతమైనటువంటి ఆక్సిజన్ ట్యాంకులను కూడా తమ వెంట మోసుకెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల రాకెట్ బరువు టన్నుల కొద్ది పెరిగిపోతుంది. కానీ ఈ ఎయిర్ బ్రీతింగ్ సిస్టమ్ వల్ల రాకెట్ లేదా క్షిపణి ప్రయాణిస్తున్నప్పుడు భూ వాతావరణంలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ని నేరుగా గ్రహించి ఇంజన్లో ఉపయోగించుకుంటుంది. దీనివల్ల భారీ ఆక్సిజన్ ట్యాంకులను వెంట తీసుకోవాల్సినటువంటి అవసరం కంప్లీట్గా తగ్గుతుంది. రాకెట్ బరువు విపరీతంగా తగ్గి ఇంధన సామర్థ్యం ఊహించిన రీతిలో పెరుగుతుంది. రెండవది రొటేటింగ్ డెటోనేషన్ ఇంజన్. సాంప్రదాయ రాకెట్ ఇంజన్లలో ఇంధనం అనేది చాంబర్ లోపల చాలా నెమ్మదిగా క్రమంగా మండుతుంది. కానీ ఈ ఆర్డీఈ సాంకేతికతలో మాత్రం నిరంతర శబ్ద వేగాన్ని మించినటువంటి అత్యంత వేగవంతమైనటువంటి పేలుడు తరంగాలను భ్రమణం చేస్తూ విపరీతమైనటువంటి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. తక్కువ ఇంధనంతో అత్యధిక థ్రస్ట్ పవర్ పొందడానికి ఇది ప్రపంచంలోనే బెస్ట్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ ఆప్షన్. అందుకే గ్లోబల్ లెవెల్లో దశాబ్దాలుగా సైంటిస్టులు దీనిని నిరంతరం రీసెర్చ్ చేస్తున్నారు. మూడవది ఏరోస్పైక్ నాజిల్. సాధారణ రాకెట్లకు ఉండే బెల్ షేప్ నాజిల్లతో పోలిస్తే కనుక ఈ ఏరోస్పైక్ నాజిల్ డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. భూమి ఉపరితలం నుండి ఆకాశంలో వేరువేరు ఎత్తులకు వెళ్లే కొద్దీ మారే వాతావరణ పీడనానికి అనుగుణంగా ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. సాధారణ నాజిల్స్ కొన్ని నిర్దిష్ట ఎత్తుల్లో మాత్రమే సరిగ్గా పనిచేస్తే ఏరోస్పైక్ నాజిల్ మాత్రం ప్రయాణమంతటా కూడా ఒకే రకమైనటువంటి గరిష్ట ఎఫిషియన్సీని ఇస్తుంది. ఈ 3 సాంకేతికతలు ఒక్కొక్కటిగా విడివిడిగా సాధించడమే ఒక అసాధ్యమైనటువంటి సవాలైతే ఈ మూడింటిని ఒకే ఒక్క ఇంజిన్లో పర్ఫెక్ట్గా సింక్ అయ్యేలా పనిచేయడం అనేది నెక్స్ట్ లెవెల్ ఇంజనీరింగ్ అద్భుతం. అమెరికా, యూరప్, జపాన్ వంటి గ్లోబల్ టెక్నాలజీ జైంట్స్ కూడా ఈ టెక్నాలజీపై ఇంకా సుదీర్ఘకాలంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. అగ్రరాజ్యాల సరసన నిలబడి భారతీయ యువత స్వదేశీ పరిజ్ఞానంతో ఇలాంటి ఒక వర్కింగ్ ప్రోటోటైప్ను విజయవంతంగా టెస్ట్ చేసి ప్రపంచానికి ప్రదర్శించడం చిన్న విషయమేమి కాదు. ఒకవైపు సోషల్ మీడియాలో నిర్ధారక చర్చలు, రీల్స్, వైరల్ పిచ్లో సమయాన్ని వృధా చేసుకుంటూ దేశానికి శాపంగా మారే కొందరు జెన్‌జీ విచ్ఛిన్నకారుల మధ్య దేన్ని కూడా ఆశించకుండా నిశ్శబ్దంగా ల్యాబ్లలో రాత్రింపవలు కష్టపడి భారత్ను రక్షణ, అంతరిక్ష రంగాల్లో గ్లోబల్ లీడర్గా నిలబెడుతున్నటువంటి ఈ డి ప్రొఫైల్స్ యువ ఇంజనీర్లే మన దేశానికి నిజమైన టార్చ్ బేరర్స్, నిజమైనటువంటి గర్వకారణం.